ద్వాదశ రాశుల్లో మొట్టమొదటిగా వచ్చేది మేషరాశి కదా, మేషరాశికి అసలు ఎలా ఉండబోతుంది, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ చేయాల్సినటువంటి పరిహారాలు కానీ ఏమన్నా ఉంటే చెప్తారా? తప్పకుండా తల్లి. ముందుగా ద్వాదశ రాశిలో మేషరాశి తీసుకుందాం. మేషరాశిలో ముందుగా ఈ సంవత్సరము ఏలినాటి శని ప్రారంభమవుతా ఉంది. ఈ నెల 30 మార్చి 30 ఉగాది నుండే స్టార్ట్ అవుతుంది. రెండవది షష్టగ్రహ కూటమి వ్యయంలో వస్తుంది మీనరాశిలో. సో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే రాశి మేషరాశి. సో 100కు ఇంచుమించుగా 90% బ్యాడ్ ఉన్నటువంటి రాశి మేషరాశి. సో మేషరాశి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. అంటే మార్కులు తక్కువ వస్తాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి, బ్యాక్లాగ్స్ ఉంటాయి, వీసాలు రిజెక్ట్ అవ్వచ్చు. అలాగే విదేశాల్లో ఉండే విద్యార్థులు ఇండియాకు రావచ్చు, పేపర్ల విషయంలో ప్రాబ్లమ్స్ రావచ్చు, లీగల్ ఇష్యూస్ రావచ్చు, వాహన ప్రమాదాలు ఉంటాయి, లవ్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఉద్యోగస్తులకు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కోల్పోతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే బదిలీలు ఉండవు, ప్రమోషన్లు ఉండవు, పై అధికారులతో సమస్యలు ఉంటాయి. అలాగే బ్యూరోక్రాట్స్, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వారికి ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు ఉంటాయి. వ్యాపార రంగంలో ఉండే వారికి ట్యాక్స్ల పరంగా ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ లాంటి సమస్యలు ఉంటాయి. సో ఆడవారికి అయితే భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కళాకారులు అయితే అవకాశాలు వేరే వాళ్ళు తన్నుకుపోతారు. సో పోలీస్ కేసులు, కోర్టు కేసులు ఉంటాయి అందరికీ. అలాగే అన్నిటికంటే ముఖ్యం తల్లిదండ్రులు వాళ్ళకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. రైతులకు మాత్రం 2 పంటలు లాభసాటిగా ఉంటాయి, దిగుబడి రాబడి పెరుగుతుంది, సో అనుకూలంగా ఉంటుంది. సో మరి వీరికి రెమెడీ ఏమిటి అంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం, అలాగే నూనె దానాన్ని ఇవ్వడం, అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తికి గురువారం నాడు పూజించడం. సో దీనివల్ల సమస్యల నుండి బయటపడతారు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండేటప్పటికీ వాళ్ళకి వినేటప్పటికే షష్టగ్రహ కూటమి ఏం చేయలేం. అంతే, షష్టగ్రహ కూటమి అనేది చాలా డేంజర్ అంటారు. షష్టగ్రహ కూటమి చాలా డేంజర్, దాన్ని ఏం చేయలేం మనం. ఇప్పుడు అది పంచాంగంలో ప్రతి సంవత్సరం ఉండే నెగిటివ్స్ వేరు, ఈ సంవత్సరం ఉండే నెగిటివ్స్ వేరు. చాలా అంటే జ్వాలలో నెయ్యి పోసినట్టే, పెట్రోల్ పోసినట్టే. సో అందుకని షష్టగ్రహ కూటమి చాలా ఎఫెక్ట్ ఉంది. అందరికీ లేదుగా. అంటే ఓవరాల్గా 12 రాసుల్లో తీసుకుంటే ఒక 7 రాసులు పాజిటివ్గా ఉన్నాయి, 5 రాసులు నెగిటివ్గా ఉన్నాయి. ఓకే, అయితే నెగిటివ్గా ఉన్న రాసుల్లో ఈ మేషరాశి ఒకటి అనమాట. ఓకే, వాళ్ళు మీరు చెప్పినటువంటి పరిహారం చేసుకుంటే సరిపోతుంది.